బాబాయ్ అమ్మ బాబాయ్ అమ్మో 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 బాబాయ్ 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 అయ్యో బాబాయ్ అమ్మో అమ్మో అమ్మ బాబాయ్ అయ్యో 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 బాబాయ్ అయ్యో 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 బాబాయ్ 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 అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నాను సార్ చాలా బాధగా ఉంది సార్. స్టడీ చెప్పుడు లేకుండా తోటలో జరపడానికి నీకెన్ని గుండెలు రా? నేను అడుగుతుంటే నువ్వు కొట్లుపుతున్నా నేను దద్దమ్మని అనుకున్నావా? కొట్టి చేతులతో కష్టపడుతున్నారు. ఎవరైనా కర్ర తెచ్చి విసరండి రా. ఎవరైనా వెళ్ళి నీళ్ళు తీసుకురండి రా. ప్రమీల, నీకు దెబ్బ తగిలిందా? లేదే. మరేంటి నీకు అక్కడ రక్తం? అది మరి అది వేరే వేరే. నిజమే ప్రమీల, అక్కడ రక్తం వస్తుంది చూడు. ఒరే, అది ప్రమీల రక్తం కాదు, మాస్టర్ రక్తం. మాస్టారు ప్రమీల మీద ఆ చోట వాలారు కదా, అప్పుడు మాస్టర్ తల సరిగ్గా అక్కడ తగిలింది, అప్పుడు మరకైంది కదు ప్రమీల.
నీళ్లు త్వరగా వెళ్ళి జల్లు. వద్దు. వెళ్ళమంటే వెళ్ళవేంటి? తొందరగా వెళ్ళి జల్లు. వద్దు పోరా. ఏం ప్రమిళ, నీళ్లు చల్లితేనేగా తెలివి వస్తుంది. నీళ్లు చల్లితే తెలివి వచ్చి వెళ్ళిపోతారు. కాసేపు అలాగే ఉండదు. ప్రమిళ, అప్పుడైతే కథ అలా మారిందా? అయిపోయిందమ్మా, కొద్దిగా దాకా బంగారు తండ్రి కదా, కొంచెం కొంచెం అయిపోయిందమ్మా. సరే సరే సరే, అయిపోయింది 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 అయిపోయింది. నా రాజా, నా రాజా. అరే రండతయ్య, రామ్మా. ఫస్ట్ బస్కి వచ్చారా? ఊళ్ళో మామయ్య అంతా కులసాయి కదా? ఎంత దురదృష్టవంతురాలివే. నా భర్త లాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలని మాటి మాటికి చెప్పేదానివే. ఇప్పుడు నువ్వే నోచుకోకుండా వెళ్ళిపోయావే. అత్తయ్య పోదొచ్చమ్మా. ఏమిటమ్మా వచ్చిన వెంటనే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే బావ మనసుకు బాధగా ఉండదా అమ్మా? భరించలేరే. తంటాడితో ఆయనకి ఇన్ని కష్టాలు మిగిల్చిపోవడానికి దానికి మనసు ఎలా ఒప్పిందో ఏవో. అయిందేదో అయింది. నువ్వు ఇలా ఏడ్చినంతలో అక్క తిరిగి వస్తుందా చెప్పు? కళ్ళు తుడుచుకోమ్మా. శాంతి, సాపవే మామ కూర్చుంటారు. వద్దులేవి, మేము సాయంత్రం బస్సుకే ఊరికి వెళ్ళిపోవాలి. శాంతి పెళ్లి విషయంగా మీ దగ్గర మాట్లాడిపోదామని వచ్చాం. శాంతికి నిశ్చితార్థం అయిపోయిందిగా, పెళ్లికి డబ్బులే ఉంది కావాలా? అదంతా ఏమీ లేదు. తంటి కూరతో మీరు కష్టపడుతుంటే దీన్ని పరాయివాడికి చెందుకు పెళ్లి చేయాలని వీళ్ళ నాన్నగారు అన్నారు. నాకు అదే న్యాయం అనిపించింది. అందుకని ఇదివరకు మాట్లాడిన సంబంధాన్ని కూడా వద్దని వదులుకున్నా. మీరు సరేనంటే వచ్చే వారం ఆయన స్వయంగా వస్తానన్నారు. శాంతి, బాబుని కాస్త బయట తీసుకెళ్ళమ్మా. ఏడవకూడదు రాజా, ఏడవకమ్మా. నా తండ్రి కాదు. ఇలా చూడండి, మీ అల్లుడనే హక్కుతో మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, వద్దన్ను. కానీ కొత్త అల్లుడిని చేసుకోవాలని ఆశతో దయచేసి మీరు ఇక్కడికి రావద్దు. మీకు తోడు అవసరం లేకపోవచ్చు, కానీ ఆ పసుకందుకు ఓ అమ్మ కావాలన్నది ఎంతో ముఖ్యం. నిదానంగా ఆలోచించండి. నేను మళ్ళీ వస్తాను. ప్రమీళ, ఏంటి రోజు పట్టు చీర కట్టుకొచ్చావు? ఈ పట్టు చీరతో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా? సరేలే, నా వయసు సరిపోదేని బాధగా ఉంది. కొన్నాను. ప్రమీళ, ఈ రోజు ఏదైనా విశేషమా? అవును, నేను ఇప్పుడు తిన్నగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా. మాస్టర్నా? అవునవును, మన ఊరి మగాళ్ళు ఎవరు నీకు లాయక్ లేదు. మాస్టరే నీకు బ్రహ్మాండంగా ఉంటారు. ఏం ప్రమిళ, నువ్వు ఆ రోజు పాట పడినప్పుడు చేసుకోబోయే మొగుడు పెద్ద మన్మధులా ఉండాలన్నా నీ మాస్టర్ని చూస్తే అలా ఏం లేడే. ఎందుకైనా ఆలోచన చేసుకో. పోరా, నా కళ్ళకైనా మన్మధుడే. నేను ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడబోతున్నా. మీరు వస్తారండి, లేదంటే పొండి.